మన ప్రభువును, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులకు విశ్వవాణి పరిచర్య పక్షంగా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు, క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ సీజన్లో మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని మా యొక్క ప్రార్థన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. దేవుడు ఈ వాక్యము ద్వారా తన యొక్క జన్మమును గూర్చి, తన పరిశుద్ధ జీవితమును గూర్చి, తన పునరుత్థానమును గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు, ఈ క్రిస్మస్ దినాలలో ఆయన ప్రత్యక్షతను, ఈ క్రిస్మస్ దినాలలో ఆయన రక్షకుడు అని, ఆయన విమోచకుడని, ఆయన బెత్లెహేములో పుట్టాడని, ఈ విధంగా అనేక విధాలుగా ప్రభువు యొక్క జన్మమును గూర్చి మనము ధ్యానం చేస్తూ అనేక ఉపదేశాలు వింటూ ఉన్నాం ప్రియులారా. అదే క్రమములో ఈ వచనములో యేసు క్రీస్తు ప్రభువును గూర్చి ఆయన ఈ లోకమునకు ప్రత్యక్షమయ్యే విధానము ఎలా ఉంది, ఆ విషయాలు అపోస్తులుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. దీనిని ఏమంటూ ఉన్నాడు అనంటే, ఇది మర్మము అన్నాడు ప్రియులారా. దైవ భక్తిని గూర్చినటువంటి ఈ మర్మము గొప్పది అన్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను అన్నాడు. అవును, ఆయన మహిమలో ఉండినటువంటి ప్రభువు కదా, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు గదా, నిరంతరము ఆయన స్తోత్రార్హుడు గదా. అయితే ఆయన దేవదూతల స్వభావమును ఎంత మాత్రమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ఆయన ధరించుకున్నాడు అని వ్రాయబడినటువంటి లేఖనాలను మనం చూడగలం. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సశరీరుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన శరీరముతో ఈ లోకమునకు వచ్చాడు. దానిని గూర్చి లేఖనాలు ఏమి చెబుతూ ఉన్నాయి అని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో మనం గమనించినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ప్రియులారా, ఈ వచనములో కింద భాగాలు మనం చదివితే, దేవుడు మహిమా స్వరూపి, మహిమను పోగొట్టుకున్నటువంటి మన కొరకు తిరిగి ఆ మహిమను ఆపాదించటానికి ఆయన తన మహిమను విడిచిపెట్టాడు. ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ఆయన ధరించుకున్నాడు. దేవదూతల యొక్క స్వభావమును ఆయన ఎంత మాత్రమును ధరించుకొనలేదని వాక్యములో 16వ వచనములో 2వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభువు ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 6వ వచనంలో కూడా అపోస్తులుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కింద వచనాన్ని చదివితే, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై అని వ్రాయబడింది. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముతో ఆయన వెల్లడి చేయబడ్డాడు. విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుష్యుల పోలికగా ఆయన పుట్టాడు. దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. ప్రియులారా, కల్వరి శిలువలో
మరణము పొందినంతగా ఆయన విధేయత చూపినటువంటి దేవునిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 11 వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అన్నాడు ప్రియులారా. కాబట్టి ఈయన రక్షకుడు. ఎలా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనంటే, ఆయన శరీరమును ధరించుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన శరీరముగా వెల్లడి చేయబడ్డాడు అని వ్రాయబడినటువంటి లేఖనాలు. యేసు క్రీస్తు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేని కొరకనంటే, సర్వలోక రక్షణార్థమై, పాపముల నుండి విమోచించు నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు. ఇదిగో ఆయన రెండవసారి తిరిగి ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఈ క్రిస్మస్ సీజన్‌లో విశ్వాసం ఉంచినటువంటి వారు ఎంత ధన్యులో గదా! నిత్యత్వంలో వారు శ్రేష్టమైనటువంటి భాగాన్ని, ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఆయన జనములలో రక్షకుడని ఆయన ప్రకటింపబడ్డాడు ప్రియులారా. ఆయన రక్షకుడు నిజమే. ఆయన ఏ రక్షకుడు అనంటే, ఆయన జనములకు రక్షకుడు. ఆయన లోక రక్షకుడు ప్రియులారా. ఆయన లోక రక్షకుడు. అవును, సమరయ స్త్రీ అంటుంది, ఇదిగో లోకరక్షకుడు అయినటువంటి ప్రభువును నేను చూశాను అంటూ ఉంది ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం కదా. 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని మేము నమ్ముచున్నాము అన్నారు ప్రియులారా. సశరీరుడుగా ప్రత్యక్షమైనటువంటి ఈ ప్రభువు ఎవరు అని అంటే, ఒక దేశమునకు కాదు, ఒక జాతికి కాదు, ఒక ప్రాంతమునకు కాదు. ఈయన ఎవరికి లోకరక్షకుడు అనే విషయం ఇక్కడ మనం గమనించినప్పుడు, ఈయన సర్వలోకమునకు ఈయన రక్షకుడు. కాబట్టి ఈ సర్వలోకమునకు రక్షకుడైనటువంటి ఈ ప్రభువు మొదటిగా ఆయన గొర్రెల కాపరులకు ప్రత్యక్షపరచుకొనబడినటువంటి సమయంలో దేవదూతలు అన్నారు, సర్వలోకమునకు ఈ శుభవార్త అన్నారు ప్రియులారా. సర్వలోకంలో ఉండినటువంటి ప్రజలకు ఈ శుభవార్త అన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయములో ప్రియులారా ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు అనేటటువంటి మాటను మనం చూస్తాము. 10వ వచనములో, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అన్నాడు. ప్రజలందరికీ, ఒక వంశానికి, ఒక జాతికి, ఒక దేశమునకు కాదు ఈ సువార్త, ప్రజలందరికీ సువార్త, సత్య సువార్త, శుభవార్త, దీవెనకరమైన రక్షణ వార్త. ఈ క్రిస్మస్ దినాలలో ప్రజలందరికీ అనగా నీవు అందులో ఉన్నావు, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఈ వార్తను వినండి. ఇది శుభవార్త, సంతోషకరమైన వార్త. ఈయన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వార్త. ఈ వార్త విని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇదిగో నిత్యత్వములోనికి వారు ఆహ్వానింపబడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, సర్వలోక ప్రజలను ఆయన చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోయిచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆ లోక రక్షకుడు పిలుస్తూ ఉండగా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన, అత్యవసరమైన విషయంగా భావించి యేసు క్రీస్తు ప్రభువును ఆహ్వానించండి. మీ హృదయంలోనికి యేసు క్రీస్తు ప్రభువును పిలవండి. దేవుని రక్షణ అనుభవించండి. సంతోష సమాధాన కృపాక్షేమములు మీతో మీ కుటుంబములతో ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన మాటలు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ దినాలలో సమృద్ధిగా మా ప్రియుల కుటుంబాల క్షేమము కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ క్రిస్మస్ దినాలలో ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్ముతూ మీ వద్దకు వచ్చిన వారు ఉంటే వారిని దర్శించండి ప్రభువా, వారితో మాట్లాడండి ప్రభువా. వారికి కావలసిన సమాధానము, నెమ్మది వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశమును, మా రాష్ట్రమును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము
సర్వలోక ప్రజలకును సార్వత్రిక సంఘమునకును ఈ దినము వాక్యమును వినటువంటి ప్రియులకును సదాకాలము తోడై ఉండి సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆమెన్.